వాకింగ్ చేసారా ఇప్పుడు? అయిపోయింది, 5 రౌండ్లు అయిపోయింది. 5 రౌండ్లు అంటే ఎన్ని కిలోమీటర్లే? దాదాపు ఒక రౌండ్ 400 మీటర్స్ 450 మీటర్స్ వస్తుంది. 5 రౌండ్లు అంటే దాదాపు 2100 మీటర్స్ వస్తుంది. 2 కిలోమీటర్స్ అబౌవ్ 2 కిలోమీటర్స్ అబౌవ్ అవుతుంది. అంటే మార్నింగ్ ఈవినింగ్ డైలీ పక్కన? మార్నింగ్ అంటే హౌసింగ్ బోర్డ్ పార్క్ ఉంది, అందులో వేస్తాను. ఈవినింగ్ ఇక్కడ ఈ స్టేడియం లో వేసేస్తాను. పక్క రెగ్యులర్ వస్తారా? రెగ్యులర్ వస్తా. అవునా? సో ఎట్లా ఉండాలి రాబోయే ఎంపీ ఎలక్షన్స్? ఏ పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుంది? ఇప్పుడైతే దేశాన్ని బలోపేతంగా చేసేది ఒకటి బీజేపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే దాదాపు మిలిటరీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ దేశం జీడిపి 9వ స్థానంలో ఉన్న జీడిపి 5వ స్థానంలోకి ఎగబాకింది ఇండియా. ప్రపంచంలో ఇండియా అంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో ఎవరు కూడా ఏ దేశం కూడా ప్రశంసించేది కాదు. ఈ రోజుల్లో మోడీ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఇండియాను, భారతదేశాన్ని చాలా పై స్థాయిలో నిలిపిండు. అది మోడీ మార్క్ చూపించిండు. మిలిటరీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ దేశ పరంగా కానీ సైనిక పరంగా కానీ. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు. అంతకుముందు చాలా అటాక్స్ జరిగినాయి, భద్రతా లోపం ఉండే. ఇప్పుడు చాలా మంది చాలా విశ్వాసంతో ప్రజలు మోడీకి సపోర్ట్ గా ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఉండాలి? కరీంనగర్ లో బీజేపీ ఉండాలి, సంజయ్ ఉండాలి. బండి సంజయ్ బీజేపీ రావాలంటే బండి సంజయ్ కదా, ఇంకా అతనికి మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. యూత్ లీడరు, యూత్ కు మంచి ఫామ్. వినోద్ కుమార్ ఉన్నాడు కదా మాజీ ఎంపీ. కరెక్టే, కానీ మనము క్యాండిడేట్ మంచివాడే కావచ్చు, కానీ ప్రధానమంత్రి రేసులో ఉండాలి, మోడీ ఉండాలి అంటే బండి సంజయ్ గారే గెలవాలి. ఎందుకంటే బీజేపీ ఎంపీ గెలవాలి. నేను వినోద్ కుమార్ నేను తక్కువ చేసి మాట్లాడలేదు. మనము ప్రధానమంత్రి రేసులో నరేంద్ర మోడీ గారు ఉండాలి అంటే బండి సంజయ్ గారు గెలవాలి. ఒక బండి సంజయ్ అని కాదు, దాదాపు దేశంలో 400 స్థానాలు పైన రావాలని మేము కోరుకుంటున్నాం. 407 స్థానాలు వస్తే ఇంకా మంచిది. చాలా కొన్ని ప్రయోగాలు చేస్తాడు, కొన్ని ప్రభావం కూడా చాలా ఏర్పడుతుంది, చాలా దేశానికి మేలు జరుగుతుంది. ఇప్పుడున్న యూత్ కానివ్వండి, సైనిక డిఆర్డిఓ అనే పదము అంతకుముందు విన్నారా? ఇప్పుడు డిఆర్డిఓ ఎన్ని క్షిపణులు కానుకున్నది. పినాక క్షిపణి, నాగ్ క్షిపణి, బ్రహ్మోస్ 1, మ్యాక్ 1, మ్యాక్ 2 ఎన్ని రకాలుగా దేశం అభివృద్ధి చెందుతుంది. అంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేకుండే, ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ మనం సప్లై చేస్తున్నాం, బుల్లెట్స్ సప్లై చేస్తున్నాం, AK-47 కన్నా మించిన గన్స్ తయారు చేసి సప్లై చేస్తున్నాం. అది గమనించాలి. దేశం అభివృద్ధి చెందుతుందా తక్కువ పోతుందా అది గమనించుకొని మనము ఎవరైతే మంచి పరిపాలన చేస్తున్నారు, మనకు అన్ని విధాల సెక్యూరిటీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరు ఇంతసేపు మాట్లాడాలి, ఒక మాట చెప్పండి. నేనైతే సడన్ గా మీ దగ్గరికి వచ్చా కదా, ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఏమంటే ఆల్రెడీ రాము బీజేపీ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టిరు అని అన్న అంటారు. నాకైతే ఎవరు తెలియదు అయితే మీ ఇక్కడ ఉండటం కూడా ప్రతిరోజు వచ్చే జనం వీళ్ళంతా రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ ప్రతిరోజు వస్తారు. మీ కొరకు కాదు వచ్చింది. నేనేమంటున్నా, ఈ వీడియో చూసిన తర్వాత అరే వీడు కావాలని తీసుకొచ్చి బీజేపీ వాళ్ళని కూర్చోబెట్టినాడు. కావాలని తీసుకొచ్చిన అవసరం లేదు. ఇది ప్రతిరోజు కూర్చుండే విషయం. ఇది ఇవాళ మీ కొరకు వచ్చింది కాదు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీసుకొని పోతారు అక్కడెక్కడ. మొన్న పోలీసు వాళ్ళని కూడా అడిగినాం, ఏమయ్యా అందరిని లేపి ఇక్కడ ఫోటోలు తీసుకుని ఏం తమాషా చేస్తుందా అని అంటే అప్పటి నుంచి బంద్ అయింది. రెగ్యులర్ పోలీసు వాళ్ళకి ఏం పనట మాతోని కలిసి మాకేదో చెప్పడం కొరకైన ఉద్దేశంతోనే వచ్చారు. వాళ్ళు వేరే మమ్మల్ని ఏదో ఇచ్చేయడానికి కాదు. వాళ్ళ ప్రోగ్రామ్ ఏంది అని అంటే ఇక్కడ ఎన్లైట్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళను అనే ఉద్దేశంతో ఇడికి వస్తారు వాళ్ళు. కొత్త వాళ్ళు మీరిద్దరేనా సార్? మీరు ఎవరు ఉండాలనుకుంటారు సెంట్రల్లో? మీరు ఒక్కరైనా కాంగ్రెస్ అంటారు ఏమని చూస్తున్నారు? కాంగ్రెస్ ఉండాలని అనుకుంటున్నారు. చాలా రోజులు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఉండాలి. ఎందుకు కాంగ్రెస్? మోదీ ఏం పాపం చేసిండు? మోడీ ఎంతో న్యాయం చేసిండు. మోడీ మంచిగా అటువంటి లేడు, కానీ కాకపోతే వీళ్ళు బాధపడతారు కాబట్టి ఒక్కసారి వీళ్ళు కూడా పాపం బతకని అని రాహుల్ గాంధీ కూడా మోడీ అయిదనే ఉద్దేశం ఉంది కాబట్టి కానీ అంతే కూడా మోదీ అయిదామనుకుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా మోడీ ప్లస్ లో ఉండాలనే ఉద్దేశం ఉండొచ్చు, కానీ కాకపోతే పబ్లిక్ ఉద్దేశం ఏంటంటే చెప్పలేము. కానీ కాకపోతే మోడీ మాత్రం ఎంతో మేలు చేసిండు. కొన్ని దేశాలలో కూడా మనకు సాయం చేసిండు, యుద్ధాలప్పుడు సాయం చేసిండు. ఇప్పటికి కూడా మోడీ ఉండాలనే ఉద్దేశం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మేము రావాలి కొట్లాడతారు. కాంగ్రెస్ వాళ్ళకు బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ రావాలని మీరు అనుకుంటారా సార్? అట్లా అనుకుంటలేరు, వాళ్ళు బాధపడతారు. కానీ ఇలా ఎక్కువ మెజారిటీ అయితే మోడీకే ఉంది. ఇక్కడ కరీంనగర్ లో వరకు ఉంది.
కరీంనగర్లో ఏడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇంకా అభ్యర్థిని పెడతలేరు ఆలోచిస్తారు? ఇక ఎందుకు అర్థమైతలేదు సార్ కాంగ్రెస్ ఏదో అర్థమైతలేదు మాకు. కాంగ్రెస్ ఏం మంచిగా అనిపిస్తలేదు మాకు. రేవంత్ పాలన పైన మీ కామెంట్? ఆయన కొత్తగా కాబట్టి ప్రస్తుతానికి అయితే పాపం తట్టుకుంటాడు, బాధపడతాడు. వాళ్ళు సీమల లెక్క బీక తింటారు టీఆర్ఎస్ వాళ్ళు. అయినా తట్టుకుంటాడు, నెగ్గుతాడు, ఏం కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ బాధ మీకే అవుతుంది సార్, ఎందుకు? అంటే మరి ఒక అట్లగా సార్ వాళ్ళు చేసేది మంచి కొరకే కష్టపడతారు, కానీ దాన్ని సాగనిస్తలేరు. టీఆర్ఎస్ వాళ్ళు సాగనిస్తలేరు, అది మాకు నచ్చలేదు. కాంగ్రెసే ఉండాలి. సరే, కవిత అరెస్ట్ అయింది కదా నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి ఆమె ఎంపీగా పనిచేసింది గతంలో. సో నిజామాబాద్ కరీంనగర్ కాస్త పక్కనే కాబట్టి కవిత అరెస్ట్ అయింది కదా, ఏమన్నా బాధ అనిపిస్తుందా? బాధ ఏం లేదు. మా ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మేము ఒక మెంబర్గా పెట్టుకున్నాము. మాకేం ఉపయోగం చేయాలి, కవిత గురించి ఏం చేయలేదు. ఓకే సార్, మీరు యా చెప్పండి.